కింగ్ఫిషర్ ఈ పేరులో ఉన్న కింగ్కి తగినట్టే ఇది బీర్లకే రారాజు. ఇతర బ్రాండ్లు ఎన్నో ఉన్నప్పటికీ తెలంగాణలోని మందుబాబులు దీనికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా యువత అయితే అన్నిటికన్నా కింగ్ఫిషరే మిన్న అంటూ ఈ బ్రాండ్ బీర్లను లొట్టలేసుకొని మరీ తాగేస్తారు. ఈ కేఎఫ్ లైట్ బీర్లను ఎంతలా ఇష్టపడతారంటే ఇది అందుబాటులో లేకపోతే ఏకంగా కలెక్టర్లకే లెటర్లు రాస్తారు. అవునండి, మీరు వింటోంది అక్షరాల నిజం. గతేడాది అంటే 2024 వేసవి సమయంలో కేఎఫ్ లైట్ బీర్ల కొరత ఏర్పడినప్పుడు మనోళ్ళు కలెక్టర్లకే లేఖ రాశారు. సారో, మాకు కేఎఫ్ లైట్ బీర్లు దొరకడం లేదు, దయచేసి సరిపడా బీర్లను అందుబాటులో ఉంచండి అని రిక్వెస్టులు చేశారు. ఇతర బ్రాండ్లు వద్దు, కేఎఫ్ లైట్ బీర్లే ముద్దు అని వినతి పత్రాలు అందించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి తెలంగాణలో కేఎఫ్ బీర్లకు ఎంత డిమాండ్ ఉందో. అలాంటి కింగ్ఫిషర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును, తెలంగాణకు కింగ్ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు కారణం తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే. స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ బకాయిలు చెల్లించకపోవడంతో పాటు తయారీదారులకు చెల్లించే బేస్ ధరను కూడా పెంచలేదు. దీంతో తమకు భారీ నష్టాలు వస్తున్నాయని యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ సెబీకి లేఖ రాసింది. సింపుల్ భాషలో చెప్పాలంటే కింగ్ఫిషర్ బీర్లను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీకి నేరుగా ప్రజలకు బీరు అమ్మే అర్హత లేదు, ప్రభుత్వానికి మాత్రమే అమ్మాలి. ఈ అమ్మకాల దగ్గరే ప్రభుత్వానికి ఆ కంపెనీకి తేడాలు వచ్చాయి. దాదాపు 900 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి ఆ కంపెనీకి వెళ్ళాలి. దానికి తోడు బేస్ ధరని కూడా పెంచలేదు. దీంతో తమకు నష్టాలు వస్తున్నాయని చెప్పి తెలంగాణకు ఆ కంపెనీ రామ్ చెప్పేసింది. అసలు ఎందుకు తెలంగాణ సర్కార్ ఇలా చేస్తోంది? తమకు భారీ ఆదాయం తెచ్చిపెట్టే కేఎఫ్ బీర్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోంది? నాసిరకం బీర్లను రాష్ట్రంలోకి తేవాలన్న ఉద్దేశంతోనే కేఎఫ్ బీర్లను తరిమి కొడుతోందా? మీకు గుర్తుందో లేదో, గతేడాది మార్చి సమయంలో రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్లు వస్తున్నాయని వార్తలు వచ్చాయి. పవర్ 1000, హంటర్, బ్లాక్ ఫోర్డ్, వుడ్ పెకర్ ఇలా మొత్తంగా 5 రకాల బీర్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆ కొత్త రకాల బీర్లను కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు. పైగా అవన్నీ నాసిరకం బ్రాండ్లనే ముద్ర కూడా ఉంది. కింగ్ఫిషర్ లాంటి మంచి బీర్లు ఉన్నప్పుడు ఆ నాసిరకం బీర్లను ఎందుకు తీసుకొస్తున్నారని ప్రజలందరూ విమర్శించారు. దాంతో ఆ కొత్త రకం బ్రాండ్ల ప్రస్తావన మళ్ళీ తెర మీదకి రాలేదు. ఇప్పుడు కింగ్ఫిషర్ బ్రాండ్ తెలంగాణ నుంచి తప్పుకున్న తరుణంలో ఆ నాసిరకం బ్రాండ్లను తీసుకొచ్చేందుకే ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఓవైపు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ మా రాష్ట్రానికి రండి అంటూ కింగ్ఫిషర్ కంపెనీని రిక్వెస్ట్ చేసి మరీ అక్కడికి రప్పించుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దాన్ని తరిమి కొట్టాలని చూస్తోంది. ఒకవేళ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు నాసిరకం బ్రాండ్లు వస్తే గతంలో వైఎస్ జగన్ హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న దుస్థితే తెలంగాణలో కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదనుకొని నాసిరకం బ్రాండ్లను తీసుకొస్తుందా, లేకపోతే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న కింగ్ఫిషర్ ని తిరిగి వెనక్కి తీసుకొస్తుందా?